ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని వీఆర్కే పురం ఇసుక క్వారీకి సంబంధించి అధికారుల పనితీరుపై పలు రకాల ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వెంకటాపురం మండలంలోని వీఆర్కే పురం గ్రామంలో మండల ఉన్నత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగినటువంటి పీసా గ్రామ సభలో ప్రజలు అత్యధిక మెజారిటీతో దుర్గాదేవి క్వారీ పేరిట ప్రజావేదికలో ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాకు చేరవేసే క్రమంలో మండలాధికారులు డేటాను మార్చేందుకు చేతివాటం చూపించారని, దుర్గాదేవి క్వారీకి సంబంధించిన సభ్యులందరూ వెంకటాపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. మాకు న్యాయం చేయాలి, వీఆర్కే పురం ఇసుక క్వారీలో జరుగుతున్న అన్యాయాలను బహిర్గతంగా పరిష్కరించాలంటూ బాధితులందరూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మేము సభలో నిర్ధారించిన పత్రాలను మాకు బహిర్గతంగా చూపించాలని డిమాండ్ చేశారు. జిల్లాకు పంపే డేటాను మార్చడంలో ప్రజాప్రతినిధుల పెద్ద హస్తాలే ఉన్నాయని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారి పర్యవేక్షణలోనే మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని బాధితులందరూ వారి సమస్యలను ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ప్రధానంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఏదైతే ఇసుక క్వారీకి సంబంధించి అయితే ఉగ్రత వాతావరణం అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో పూర్తిగా మన మధ్యలో గ్రామస్తులు ఎవరైతే వీఆర్కేపురం సంబంధించిన గ్రామస్తులు అయితే వీళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి అయితే ఇవాళ ఎంపీడీ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడం చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో బాధితులు చెబుతున్న మాట ఎలా ఉందంటే, పూర్తిగా ఏదైతే వెంకటాపురం మండలంలో ఉన్నత అధికారుల చేత అధికారుల ఆధ్వర్యంలో జరిగినటువంటి పీసా గ్రామ చట్టం ఏదైతే ఉందో పూర్తిగా కూడా జరిగిన దానికి వీళ్ళు జిల్లాకి పంపించిన దాంట్లో కూడా పూర్తిగా మారాయి. డేటాను మొత్తం కూడా ఉన్నత మండల అధికారులంతా కూడా తారుమారు చేస్తారు. మాకు అన్యాయం జరుగుతుంది, మేము ప్రభుత్వాన్ని కానీ మండల అధికారులు కానీ డిమాండ్ చేసేది ఒకటే, ఆ రోజు లీగల్ గా మండల సంస్థ అధికారుల మధ్యలో జరిగినటువంటి పీసా గ్రామ చట్ట కాపీని మాత్రమే మేము అడుగుతున్నాం. అడిగినప్పటికీ కూడా ఇటు భద్రాచలం పీఓ గారిని కదా సంప్రదించమని చెప్పేసి ఇప్పటికే 4-5 సార్లు చెప్పడం జరిగింది. అయినా సరే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే మండల సెక్రటరీ దగ్గర ఉంటుంది, లేదంటే ఎంపీడీఓ కార్యాలయాలకు సంబంధించి పూర్తి డేటా ఉంటుందమ్మా అని చెప్పేసి బాధితులు కూడా అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ రోజున వీఆర్కే పురం ఎవరైతే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తున్న బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారు, ఆ బాధితుల దగ్గర మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, మీ సమస్య ఏంటి? మీరు ఎందుకు ఇవాళ ఎంపీడీఓ వెంకటాపురంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడి చేశారు? అందరికి నమస్తే అండి. మార్చి 4వ తారీఖు మా పీసా గ్రామ సభ ఇసుక క్వారీ జరిగిందండి. మీటింగ్ గ్రామ సభ జరిగితే ఆ రోజు జరిగిన మొత్తం 110 మంది రాగా 89 మంది దుర్గాదేవి క్వారీకి చేతులెత్తడంతో సమ్మక్క సారకకేమో 21 మంది లేపారండి. దాంతో లాస్ట్ వరకు సెషన్ ఆఫీసరు లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత చేతులెత్తే కార్యక్రమంతో ముగించుకున్న తర్వాత చదివి వినిపించారు. ఆ చదివి వినిపించి ఆ రోజు మీరు రాసిన సమావేశం మినిట్ బుక్ రాసింది ఒకటైతే ఈ రోజు మాకు ఇచ్చిన కాపీ ఒకటి. ఆ రోజు మా పీసా కార్యదర్శి ఉపాధ్యక్షులు పెట్టకపోయినా కానీ కార్యదర్శి పెడితే ఆ కార్యదర్శి సంతకం కూడా లేకుండా తీర్మానాన్ని మొత్తానికి మార్చేసి ఇప్పుడు మాకు తప్పుడు సమాచారం ఇస్తాను. దీంతో పాటు అధికారులకు పంపించడం కూడా తప్పుడు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీ ఎంపీడీఓ పంపలేదంటారు. ఎంపీడీఓ గారి దగ్గరికి వస్తే మొన్న మేము సాయంత్రంలో పంపిస్తాం అన్నారండి. అన్న తర్వాత మళ్ళీ పంపిస్తారేమోనని ఇన్ని రోజులు చూసినాం. మళ్ళీ నిన్న మేము కార్యదర్శి గారికి ఫోన్ చేస్తే నేను రావట్లేదమ్మా, మా మిస్సెస్ బాగాలేదని వరంగల్ వెళ్తానని అన్నారు. ఈ రోజు మళ్ళీ ఫోన్ చేస్తే నేను వస్తానమ్మా మీరు ఇక్కడికి వెళ్ళండి అని అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన రాలేదు, ఆయన ఫోన్ ఎత్తట్లేదు, కలవట్లేదు. మళ్ళీ ఇక్కడ ఎంపీడీఓ గారిని అడిగితే మీ కార్యదర్శి గారి దగ్గర ఉందమ్మా, మీ గ్రామ పంచాయతీ లెవెల్ నుంచే మా దగ్గరికి అసలు పంపించలేదు అనే మాట చెప్తా ఉన్నారండి. మరి మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు దీని గురించి అడిగామండి. అడిగితే అతను ఏం చెప్పిందంటే బలవంతం చేసి రాపించని చెప్పారండి. వాస్తవానికి ఇప్పుడు నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. రాసింది వేరే వాళ్ళు కదా, మీరే ఈ రేటింగ్ ఉంది కదా అంటే ఆ రోజు ఎంపీడీఓ గారు మాకు చెప్పడం వల్ల నేను రాసిందని మాట్లాడింది.
ఏదైతే మండల డెవలప్మెంట్ అధికారి ఎంపీడీఓ గారు చెప్పడం వల్లే కార్యదర్శి బలవంతంగా ఈ యొక్క డేటాని మార్చడం జరిగింది మీ ఆరోపణ. దుర్గాదేవి టీమ్ కి సంబంధించిన సంతకాలు కూడా మారాయంటారు, ఎంతవరకు నిజం? సంతకాలు ఓకే కానీ తీర్మానం ఒకటి మారిందండి. దాంట్లో మా పీసా కార్యదర్శి అనే వాళ్ళు కింద సంతకం పెడతారండి. ఈ పెట్టిన తీర్మానం లేదు, రాసిన తీర్మానం ఇది కాదు. మాకు కావాల్సింది ఏంటి? మీ ఫోటో తీసుకో, మాకు జిరాక్స్ అని అడగట్లేదు, చూపెట్టండి అని అడుగుతున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు రాజేశ్వరి. మాది వచ్చేసి సొక్కాల గ్రామం, విఆర్కేపురం పంచాయతీ. అయితే మాకు ఇసుక ర్యాంపు వచ్చింది అనేసానని మేము ఎంతో ఆనందపడ్డాం, ఎంతో సంతోషించినాం. పిఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను మీది అక్కడ నుండి ఏం రాలేదమ్మా, మీ లెటర్ కానీ మీదేమీ కానీ రాలేదనేసి అని చెప్పిండు సారు. అంతా ఎంపీడీఓ గారి దగ్గర ఉంటదమ్మా, అడగండి అనేసి అంటే మొన్న వచ్చేసి ఎంపీడీఓ సార్ని కలవడం జరిగింది. 100 మంది ఎంపీడీఓ సార్ని కలిస్తే కూడా 100 మందికి కూడా సమాధానం చెప్పి బయటికి పంపించేసిండ్రు సారు. మరి ఏం జరిగిందో ఏమో మాకైతే తెలియదు. మేము కూడా కనీసం ఏంటి సార్ ఇట్లా మాకు ఇంత కరెక్ట్ గా ఉండి కూడా మీరు మాకేం సమాధానం చెప్పట్లేరు సార్ అని కూడా మేము అడిగినా గానీ మాకు అన్యాయం జరుగుతుంది సార్ అనేసి అని మేము చెప్పినా గానీ సార్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆ 20 మందికి సార్ సపోర్ట్ చేస్తాను అనేసి అని మా అనుమానం. మరి ఏం జరిగిందో తెలియదు. మాకు దొంగ తీర్మానం ఇచ్చిండ్రు సార్, గొడవలైనట్టు ఇచ్చిండ్రు. గొడవలైనట్టు ఎట్టిస్తారండి? మేము 100 మంది సపోర్ట్ చేసినాం, వాళ్ళు 20 మంది. శ్రీ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఇది ఏం న్యాయమో మాకు ఏం తెలియదండి. న్యాయం కావాలని కోరుతున్నాం. తీర్మానం అయితే మార్చింది, తీర్మానం చూపించామనేసి అని అడుగుతా ఉన్నాం. మేము ఎంపీడీఓ గారిని కూడా మేమేమి ఇచ్చేయం, మేమేం అడగం. మాకు కావాల్సింది సెక్రటరీ గారి దగ్గర ఉన్న తీర్మానం గాని ఎక్కడో ఆ తీర్మానం కాపీ ఒకటి ఇస్తే చాలు. దయచేసి మా బతుకుల్ని మాత్రం ఇట్లా ఇచ్చేది సార్, మీకు దయచేసి దండం పెడతా ఉన్నాం అనేసి ఎంపీడీఓ గారికి దండం పెడతాను చేతులు. శ్రీనివాసరావు, మాకు ఇసుక క్వారీలో అన్యాయం జరిగిందనేసి మేము ఎంపీడీఓ గారి దగ్గరకు వచ్చాము. ఎంపీడీఓ గారి దగ్గరకు వచ్చాము. అయితే దీంట్లో దుర్గాదేవికి 89 మెజార్టీ చేతుల పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో సమ్మక్క సారక్కకి 21 మంది సభ్యులు, మాకు మెజార్టీ సొసైటీ అయిపోయిందనేసి అందరు అధికారులు, జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఎంపీడీఓ, ఎండిఓ, సెక్రటరీ, సిఐ, ఎస్ఐ గారు అందరు వచ్చిండ్రు. అందరి ఆధ్వర్యంలో జరిగింది. కానీ మా ఊరికి వచ్చిన ఉపాధిని అందరూ వేరే గ్రామాల నుండి ఉపాధి వచ్చి వాళ్ళందరూ చేసుకుంటా ఉన్నారు పనులు. మేము 4 నెలల నుండి మాకే పని లేక ఈ పని మీద ఖాళీగా తిరుగుతున్నాం. అయినా కానీ ఇంతమంది 100 మందిని అన్యాయంగా మొత్తం ఈ 4 నెలల నుండి ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. మరి ఈ రెండిట్లో ప్రజలు ప్రత్యక్ష మద్దతుగా సమ్మక్క సారక్క క్వారీకి 21 మంది మద్దతు పలికితే దుర్గాదేవి గిరిజన క్వారీకి 89 మంది మద్దతు పలకడం జరిగిందండి. సో దట్ ఈ ఇసుక క్వారీని దుర్గాదేవి గిరిజన కోఆపరేటివ్ మ్యాక్స్ కి ఇవ్వడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు సొక్క చంద్రశేఖర్, సొక్కల గ్రామం. ఫిబ్రవరి 4వ తారీఖు పీసా గ్రామ సభ జరిగింది ఇసుక క్వారీ గురించి. అయితే కార్యదర్శిని అయితే పెద్దల సమక్షంలో అధికారులు, డిపార్ట్మెంట్ అందరి ముందు గ్రామ సభ తీర్మానం జరిగింది. దాని తీర్మానం అయిన ఎడలో పిఓ గారికి లెటర్ పంపలేదు, తీర్మానం పంపలేదు. ఎంపీడీఓ దగ్గరకు వస్తే నేను పంపించానని ఫస్ట్ చెప్పారు. పిఓ గారికి వెళ్ళాము, అయినా కానీ పిఓ గారు అన్నారు కదా, లేదు నాకు ఎంపీడీఓ గారు తీర్మానం పంపలేదు, నా దగ్గరికి ఏం రాలేదు, కాబట్టి మళ్ళీ అడగండి అనేసి మళ్ళీ చెప్పడం జరిగింది. మళ్ళీ వచ్చి ఎంపీడీఓ గారికి వస్తే లేదు, ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు, మా మీదకే దురుసుగా మాట్లాడడం జరుగుతుంది ఎంపీడీఓ గారు. థ్యాంక్ యూ. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి విఆర్కేపురం బాధితులు చెప్తున్న మాట ఏదైతే ఉందో పూర్తిగా డేటాలో జిల్లా అధికారులకు పంపించినటువంటి డేటాలో అయితే ఖచ్చితంగా మార్పులు జరిగాయి. మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఆ రోజు జరిగిన ప్రజా సమక్షంలో జరిగినటువంటి డేటా మాత్రమే మేము మాకు చూపించాలని చెప్పేసి బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇదే నేపథ్యంలో మండల ఎంపీడీఓ గారు కూడా ఇది విఆర్కేపురం సెక్రటరీని కూడా బెదిరింపు చర్యలకు తీసి డేటా అందించారని చెప్పేసి అయితే ఇప్పుడు బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతున్నాయి. దీని విషయంలో ముఖ్యంగా విఆర్కేపురం బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ప్రభుత్వాన్ని కోరుకునేది దయచేసి జిల్లా ఉన్నతాధికారి దయచేసి కొంచెం శ్రద్ధ ఉంచి ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి అయితే బాధితులంతా చెబుతున్న పరిస్థితి కనపడుతున్నాయి. కెమెరామెన్ వీడియో జర్నలిస్ట్ భార్గవ్, ములుగు డిస్ట్రిక్ట్, థ్యాంక్ యూ.